బాగా పండిన బనానాస్ అని పడేస్తున్నారా? ఒక్కసారి ఇలా కేక్ ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ముందుగా బనానాస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకొని, తగినంత షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని, 2 ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అలా బీట్ చేసుకున్న దాన్ని ఒక పాత్రలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, గోధుమ పిండి ఆర్ మైదా పిండి ఏదైనా పర్లేదండి కేక్ ప్రిపరేషన్‌కి మనకైతే. ఆ తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా జల్లించుకున్న దాన్నయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, మిల్క్ తగినంత యాడ్ చేసుకొని, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకొని, ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఆ తర్వాత మనం ఏ ట్రేలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్న ఆయిల్ అప్లై చేసేసుకొని, ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలండి. పైన టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని, మనం ఒక స్టాండ్ అయితే పెట్టుకొని దానిపైన పెట్టేసుకోవడమేనండి. మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పైన మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత తీస్తే చూసారా ఎంత బాగుందో మన కేక్ అయితే. మొన్న నాకు ఒకడు కామెంట్ చేశారండి, కేక్ ప్రిపరేషన్ అయితే పెట్టమని చెప్పేసి. సో అందుకే పెట్టాను. ఎనీవే ఇంతవరకు వీడియో చూసారు కానీ మీరు చిన్న లైక్ కూడా కొట్టలేదండి. చిన్న లైక్ కొట్టొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ కొట్టండి.